మేఘన. ఎక్కడ ఏ ఊరు మీది? ఇక్కడనే నర్సాపూర్ లోకల్. నరసాపురంలో ఉంటారా? మీకు ఓటకు వచ్చిందా? ఇదే నా ఫస్ట్ ఓట్. ఫస్ట్ ఓటింగా? ఓకే. ఎలక్షన్స్ గురించి రాజకీయాల గురించి అవగాహన ఉందా? బీజేపీకే కదా, అంటే ఎందుకట్లా? నరేంద్ర మోదీ గారికే ఎందుకట్లా నరేంద్ర మోడీ? ఫస్ట్ ఓట్ కాబట్టి. ఎంపీ ఎలక్షన్స్ కదా. ఎంపీ ఎలక్షన్స్ అయితే రాహుల్ గాంధీ లేడా? లేదు, నరేంద్ర మోదీ గారికి. ఎందుకు రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, అంత పెద్ద యంగ్ రాహుల్ గాంధీ అంటే. అంత ఇంకా అలా ఏం లేదు. అంతేనా? ఫస్ట్ ఓట్ కదా, మోదీ గారికే. ఫస్ట్ ఓటు మోడీ గారికి ఎందుకు వేయాలి? ఆయన ఏం చేసిండు? రాహుల్ గాంధీ అయితే యంగ్. ఇప్పుడు డెవలప్ చేస్తారు. అవునా? అవును. డెవలప్మెంట్ చూస్తున్నారా మీరు? ఆ, గమనించారా? చూస్తున్నాం కాబట్టే ఇస్తా అంటున్నాం. అంతేనా? అంతే. నరేంద్ర మోడీకి ఓటేస్తారు. అవును. కానీ మీ మెదక్లో లేదు కదా అంత బీజేపీ. రాకున్నా మొత్తం బీజేపీయే ఉంది కదా. అంతేనా? అవును. ఫస్ట్ ఫస్ట్ ఓట్ ఎందుకు మోడీకి వేయాలనుకుంటున్నారు? డెవలప్ చేస్తారని. నరేంద్ర మోడీ చేసిండు ఏమైనా డెవలప్మెంట్? చేస్తున్నారు కదా ఇప్పుడు అదే. ఏం డెవలప్ చేసి ఏం చేయలేదు, అన్ని ఉద్యోగాలే రావట్లేదు కొత్తలు. కానీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. ఇక బీజేపీకే వేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మీ దగ్గర కేసీఆర్ స్ట్రాంగ్ ఉంటాడు ఉన్నారు. లే అంతే, ఎవరైనా చేస్తారు కానీ బీజేపీ వేస్తే గెలుస్తుంది కాబట్టి. మీ పేరు? నా పేరు రాజశేఖర్. రాజశేఖర్. ఏ ఊరు మీది? నర్సాపూర్. నర్సాపూరేనా? నర్సాపూరే. నర్సాపూర్లో ఓట్లు ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఓకే. ఏంది ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏంది మీ పరిస్థితి? ఎవరికి గెలిచేటట్టుంది? నరేంద్ర మోడీ 100% విన్ అవుతాడు. దాంట్లో సమస్యనే లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి దేశంలో పెండింగ్ ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా క్లియర్ అయిపోతూ వస్తున్నాయి. మ్మ్. కాబట్టి ఇంకోటి అపోజిషన్ పార్టీలో ఎవరు కూడా నా ప్రధానమంత్రి క్యాండిడేటే లేడు. ఎందుకు? రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. ఉన్నాడు కానీ నరేంద్ర మోడీకి ఉన్నంత చరిష్మా రాహుల్ గాంధీకి లేదు. మ్మ్. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన కొన్ని మంచి గొప్ప ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చేయలేని పనులన్నీ నరేంద్ర మోడీ గారు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకొకటి ఎంపీ లక్ష్మణ్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మోడీ వస్తే 100 రోజుల్లో ఒక సంచలన నిర్ణయం వస్తుంది అని చెప్పిండు. ఆ నరేంద్ర మోడీ వచ్చిన 100 రోజుల్లో ఒక సంచలన నిర్ణయం దేశానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పిండు. అది ఏం తీసుకుంటున్నాను మాకు ఆతృతగా ఉంది, ఎదురు చూస్తున్నాం. ఏమి అంటే బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ దేశ సేవ మేలు కొరకి ఏదో ఒకటి సంచలన నిర్ణయం అయితే తీసుకు. ఇన్ని సంవత్సరాలు మనం చూసినాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత నరేంద్ర మోడీ గారు తీసుకున్నంత ఇదిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయలే. కాబట్టి బీజేపీ లేని ప్రాంతాలలో కూడా కొన్ని రాష్ట్రాలలో ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ లేని దగ్గర కూడా గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. మీ దగ్గర వెంకటరామరెడ్డి మంచి కలెక్టర్ పనిచేసిండు. కాంగ్రెస్ ఇక్కడ సర్కార్ ఉన్నది. అదంతా కాదని బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కేసినా ఇప్పుడు వేసిన వేస్ట్. ఎందుకు? కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి లేని వాళ్ళు ఇంకా ఎవరు అనేది తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు నుంచి మన దేశాన్ని పాలిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంకొక అవకాశం ఇద్దామని నా యొక్క. ఓడగొడుతుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసిన అక్రమాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. దీనివల్ల మేము పైసలు ఇచ్చిండ్రు కానీ వాళ్ళు ఇంతవరకు ఏదైతే అవన్నీ స్కామ్లు చూస్తుంటే ఒకటి బయట వస్తుంటే అదే వీళ్ళ ఇంత చేసింది అనే కాడికి కనిపిస్తుంది మాకు. 100% నమ్ముతాం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక దొంగ వ్యక్తి ఉంటే దొంగను మనం ఈజీగా గుర్తుపడతాం. మంచి ఎవరు దొంగ ఎవరు మనం ఈజీగా. ఎందుకంటే పబ్లిక్లో చైతన్యం బాగుంది. ఎవరు దొంగ ఎవరు మంచి పనులు చేసిండ్రు బాగా వెంబడే గుర్తుపడతారు. గుర్తుపట్టి మేము ఈసారి కంపల్సరీ బీజేపీకే ఓటేస్తాం. సమస్య లేదు. మెదక్లో బీజేపీలో ఖచ్చితంగా గెలుస్తుంది, నమ్మకం ఉంది నాకు. రఘునందన్ రావు గారు ఇంతవరకు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇప్పుడు వెంకటరామరెడ్డి తీసుకుంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేయలేదు. కలెక్టర్ వేరు, రాజకీయాలలో వేరు. కాబట్టి ఇప్పుడు ఆయనకు అనుభవం లేదు. రాజకీయం వేరు, ఆయన ఉన్నత స్థాయిలో ఉన్న కలెక్టర్ ఆయన అది వేరు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉంది కదా, మరి మాకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అంటుంది కదా. కాంగ్రెస్ అవకాశం వస్తుందేమో కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవకాశం లేని కనిపిస్తుంది. అంతే, పక్కా 100%.